ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ కూడా అంతే, ఏదేదో ఆల్ఫాబెట్స్ అంతా ఇస్తూ ఉంటారు మిక్సప్ చేసి, దాని యొక్క కోడ్ వర్డ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే జీజేఎల్ టీయూఓ సిబిఎం ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఇట్ ఈస్ కార్ అంట. ఇట్ ఈస్ కార్, దీన్ని ఎలా రాయొచ్చండి? ఇట్ ఈస్ కార్. నెక్స్ట్ క్యూఏఇజెడ్ జీజేఎల్ కేజేహెచ్ దాన్ని ఎలా రాసుకోవచ్చు? హీ ఈస్ రామ్ అని చెప్పారు, అవునా? హీ ఈస్ రామ్. నెక్స్ట్ వన్ సిబిఎం కేజేహెచ్ ఓఐయు ఇట్ కెన్ బి రిటన్ యాజ్, ఎలా రాయొచ్చు అంటున్నారు? రామ్ హ్యాస్ కార్ అన్నారు, అవునా? సో రామ్ హ్యాస్ కార్. ఓకే, మనకేం అడిగారండి? ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టాండ్స్ ఫర్ ఇట్ అనేటటువంటి వర్డ్కి ఆన్సర్ ఏమవుతుంది అన్నారు. ఓకేనా, ఇట్ అనేటటువంటి వర్డ్ ఎక్కడ ఉందండి? జస్ట్ ఇక్కడ ఉంది చూడండి. ఇట్ అనేటటువంటి వర్డ్ రైట్ సైడ్ ఫస్ట్ ఈక్వేషన్లో ఉంది, అవునా? సో నేనేం చెప్తాను, సో అంటే ఆన్సర్ ఖచ్చితంగా జీజేఎల్ టీయూఓన సిబిఎం అయి ఉండాలి, అవునా? సో జస్ట్ మనం కంపేర్ చేద్దామండి. రైట్ సైడ్ ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి, ఇటువైపు కామన్గా ఉన్నటువంటి వర్డ్స్ ఏంటి చెక్ చేసి సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ కార్ అన్నారు, సో ఇక్కడ కార్ అనేది కామన్గా ఉంది. థర్డ్ ఈక్వేషన్తో ఒకసారి చూడండి. రామ్ హ్యాస్ కార్, సో రెండు చోట్ల కార్ రెండు చోట్ల కార్ కామన్గా ఉంది. సో మరి ఫస్ట్ ఈక్వేషన్లో థర్డ్ ఈక్వేషన్లో కామన్గా ఉన్నటువంటిది ఏంటి? ఓకేనా, సిబిఎం క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో కార్ అంటే ఏంటి? సిబిఎం. ఓకే, నెక్స్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్లో రైట్ సైడ్ ఏముంది? ఈస్. సెకండ్ ఈక్వేషన్లోనూ ఈస్ అనేటటువంటి వర్డ్ ఉంది, అవునా? ఇది బాక్స్లో నేను రిప్రజెంట్ చేసుకుంటాను క్లియర్గా అర్థం కావడం కోసం. సో ఈస్, అవునా? మరి ఫస్ట్ ఈక్వేషన్లోను సెకండ్ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ కామన్గా ఉన్నటువంటిది ఈస్ అవుతుంది. జీజేఎల్. సో ఈస్ అనేటువంటి వర్డ్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది? జీజేఎల్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ ఇట్ అనేటటువంటి వర్డ్ మాత్రం మనకు మిగలడం జరిగింది. సో ఫస్ట్ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే టీయూఓ అనేటటువంటి వర్డ్ మాత్రం మనకు మిగలడం జరిగింది. సో ఏ ఆప్షన్ అండి? క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇట్ అన్నటువంటి వర్డ్ యొక్క ఆన్సర్ టీయూఓ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో జస్ట్ మనం కంపేర్ చేసుకున్నామా, సో సింపుల్గా క్యాన్సిలేషన్ చేస్తే సరిపోతుంది, ఓకేనా? సో జస్ట్ కంపేర్ చేస్తే కామన్గా ఉన్నటువంటి వర్డ్స్ని క్యాన్సిలేషన్ చేసుకొని ఇంకా మిగిలిపోయినటువంటి వర్డ్ యొక్క ఆన్సర్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఏదైతే మిగిలిందో అదే మన ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఇన్ ఎ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ 95 మీన్స్ ఎస్టిమేటెడ్ టైం అంట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 95 అంటే రెండు నెంబర్లు ఇచ్చారు. వర్డ్స్ ఎన్ని ఇచ్చారు? 2 వర్డ్స్ ఇచ్చారు. ఎస్టిమేటెడ్ టైం. ఓకే, నెక్స్ట్ 469 అంట. 469 అంటే స్పేస్ అండ్ టైం. ఏంటి? స్పేస్ అండ్ టైం, అవునా? అయితే 65 మీన్స్ 65 ఏమి ఇచ్చారు? ఎస్టిమేటెడ్ స్పేస్ అన్నారు. ఎస్టిమేటెడ్ స్పేస్ క్లియర్గా. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ మీన్స్ స్పేస్ అనేటటువంటి వర్డ్ యొక్క నెంబర్ ఏమవుతుంది అని అడిగారు. సో స్పేస్ ఎక్కడుందండి? ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఈక్వేషన్లో ఇక్కడ ఉందండి, అవునా? సెకండ్ ఈక్వేషన్లో స్పేస్, ఇక్కడ స్పేస్ అంటే రెండు చోట్ల కామన్గా ఉన్నటువంటి నెంబరే మన ఆన్సర్ అవుతుంది, అంతే కదా? స్పేస్ ఇంక ఫస్ట్ ఈక్వేషన్లో అయితే ప్రొవైడ్ చేయలేదు. స్పేస్ యొక్క ఆన్సర్ ఏమవుతుందని అడిగారు. సో సెకండ్ ఈక్వేషన్లో స్పేస్ అనేటటువంటి వర్డ్ ఉంది, థర్డ్ ఈక్వేషన్లో స్పేస్ అనేటువంటి వర్డ్ ఉంది. సో మరి రెండు చోట్ల కామన్గా ఉన్నటువంటి నెంబరే మన ఆన్సర్ అవుతుంది. సో రెండు చోట్ల కామన్గా ఉన్నటువంటి నెంబర్ ఏంటి? 6. సో 6 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ అండి, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 257 మీన్స్ ఐ లైక్ యూ అంట. 746 మీన్స్ యు ఆర్ గుడ్. 263 మీన్స్ ఐఎమ్ గుడ్. ఒకసారి రాసుకొని స్పీడ్గా క్యాన్సిలేషన్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ అన్నటువంటి వర్డ్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది అని అడిగారు, అవునా? ఒకసారి చూద్దాము. 257 ఐ లైక్ యూ. నెక్స్ట్ అండి 746 యు ఆర్ గుడ్. నెక్స్ట్ 263 ఐఎమ్ గుడ్ అంట.
మనకు అడిగింది ఏంటి, ఆర్కి అడిగారు అవునా. సో ఇక్కడ ఒకసారి కామన్గా ఉన్నటువంటి వర్డ్స్ అబ్జర్వ్ చేయండి, ఇంకా స్పీడ్గా మనం సాల్వ్ చేద్దాం. క్లియర్గా ఇంకా అర్థమైంది కదా కాన్సెప్ట్. సో గుడ్ గుడ్. సో రెండు పక్కల కామన్గా ఉన్నటువంటి నెంబర్ ఏంటి, 6 6. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఐ అన్నటువంటి వర్డ్స్ కామన్గా ఉంది. ఐ ఫస్ట్ ఈక్వేషన్లో థర్డ్ ఈక్వేషన్లో, మరి రెండు చోట్ల కామన్గా ఉన్న నెంబర్ 2 2. ఓకే. నెక్స్ట్ ఇంకేంటండి, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. యూ అనేటటువంటి వర్డ్ కామన్గా ఉంది. ఓకేనా, యూ. మరి ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్లో కామన్గా ఉన్నటువంటి నెంబర్ ఏంటి, 7 7. ఓకే. మరి మనకు అడిగినటువంటిది ఏంటి, ఆర్ అడిగారు. ఆర్ ఎక్కడ ఉందండి, ఇది ఎక్కడ ఉందండి, ఆర్. మరి సెకండ్ ఈక్వేషన్లో మిగిలిపోయిన నెంబర్ ఏంటి, 4. సో 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆర్ యొక్క ఆన్సర్ అంతా 4. 4 ఏ ఆప్షన్ అంటే ఫోర్త్ ఆప్షన్. క్లియర్. సో జస్ట్ కంపేర్ చేసామా, క్యాన్సిలేషన్ చేసామా, చాలు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆన్సర్ అడుగుంటే 5 అయ్యేది అవునా, యామ్ ఆన్సర్ అడుగుంటే 3 అయ్యేది. క్లియర్. సో జస్ట్ కంపేర్ చేసుకున్నామా, దాని ఆన్సర్ ఏంటో క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయామా. క్లియర్. ఇక్కడ చూడండి, ఇది మీరు కూడా నాతో పాటు మంచిగా సాల్వ్ చేసుకుంటారండి. సో మరి ఇప్పుడు చూడగానే మనం మంచిగా సాల్వ్ చేయొచ్చు కదా. ఇక్కడ చూడండి 3 చోట్ల 9 9 9. ఓకే, రాస్తే ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది, ఎందుకంటే క్వశ్చన్ మనకు ప్రొవైడ్ చేసినప్పుడు జిగ్జాగ్గా ఉంది కదా. సో ఆర్డరింగ్గా మనం రాసుకొని కంపేర్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఆన్సర్ వస్తుంది. మీరు డైరెక్ట్గా చూసి సాల్వ్ చేయొచ్చు ఓకేనా. కాకపోతే రాసుకుంటే ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది, ఇంకా అక్యురేట్ ఆన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి వెంటనే ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే స్పీడ్గా రాసుకునేసి జస్ట్ క్యాన్సిలేషన్ చేసుకొని స్పీడ్గా క్యాన్సిలేషన్ చేసుకొని ఓకేనా, ఏదైతే మిగిలిందో అదే మన ఆన్సర్ అవుతుంది. అలా స్పీడ్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా. మీరు కూడా నాతో పాటు సాల్వ్ చేయండి. సో 924 దే లైక్ టొమాటో అవునా. 935 వీ లవ్ టొమాటో. నెక్స్ట్ 956 ఇచ్చారండి. 956 మీన్స్ టొమాటో లవ్ మ్యాంగో అంటారు. ఓకే, అయితే విచ్ ఈస్ యూస్డ్ ఫర్ మ్యాంగో అని అడిగారు ఓకేనా. మ్యాంగో యొక్క ఆన్సర్ ఏమవుతుంది అని అడిగారు. సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 3 చోట్ల 9 అనేటువంటి నెంబర్ కామన్గా ఉంది. రైట్ సైడ్ ఏ వర్డ్ అయితే కామన్గా ఉందో దాన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూద్దాం. 9 9 9 3 చోట్ల కామన్గా ఉన్న వర్డ్ ఏంటి, టొమాటో. క్లియర్. నెక్స్ట్ మనకు అడిగింది ఏంటి, మ్యాంగో అడిగారు కదా. మ్యాంగో ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఓన్లీ ఇక్కడ మాత్రం ఉంది. సో జస్ట్ లవ్ అనేటువంటి వర్డ్ కనుక లేకపోతే మనం ఈజీగా మ్యాంగో యొక్క ఆన్సర్ మనం తెలుసుకోవచ్చు. సో లవ్ అన్నటువంటి వర్డ్ ఎక్కడ రెండు చోట్ల ఈక్వల్గా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్, లేదా సెకండ్ లైన్లో థర్డ్ లైన్లో ఉంది రైట్ సైడ్ అవునా. సో లవ్ క్యాన్సల్. సో రెండు చోట్ల కామన్గా ఉన్నటువంటి నెంబర్ 5 క్యాన్సల్. సో ఇంకా రైట్ సైడ్ థర్డ్ ఈక్వేషన్ ఏం మిగిలిందండి, ఓన్లీ జస్ట్ మ్యాంగో మాత్రం మిగలడం జరిగింది. సో మరి రైట్ సైడ్ ఏం మిగిలిందంటే 6 అన్నటువంటి నెంబర్ మాత్రం మిగలడం జరిగింది. సో మ్యాంగో యొక్క ఆన్సర్ ఎంత, 6. సో జస్ట్ మనం కంపేర్ చేసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటే చాలు. సో 6 అన్నటువంటిది ఏ ఆప్షన్ అండి, ఫోర్త్ ఆప్షన్. సో జస్ట్ కంపేర్ చేసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటే స్పీడ్గా ఆన్సర్ అయిపోతుందండి ఓకేనా. సో ఒక్కొక్కసారి ఇక్కడ మనం చూసి చదివేటప్పుడు 9 to 4 కామన్గా 3 5 ఉన్నప్పుడు వర్డింగ్స్ మారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఏం చేస్తారు, జస్ట్ నెంబర్స్ రాసుకోండి, దాని వర్డింగ్స్ రాసుకోండి, వర్డింగ్స్ రాసుకోండి. జస్ట్ ఏదైతే పదజాలం ఇచ్చారో వర్డ్స్ ఇచ్చారో దాన్ని జస్ట్ కంపేర్ చేసుకొని క్యాన్సిలేషన్ చేసుకొని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలానే సాల్వ్ చేయండి, ఇదే బెటర్ టెక్నిక్. మీకు 1-2 సెకండ్లు అటు ఇటు అయినా పర్లేదు, కానీ మీకు ఆన్సర్ అక్యురసీగా ఉంటుంది ఓకేనా. చూద్దాం. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి, ఫుడ్ ఈస్ హాట్ ఈస్ రిటర్న్ యాజ్ FENIDEMIL అని ప్రొవైడ్ చేశారు ఓకేనా. ఒకసారి మనం చెక్ చేద్దామండి. సో ఫుడ్ ఈస్ హాట్, can be written as ఫెనిడెమిల్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏం ప్రొవైడ్ చేశారు, టీ ఈస్ రెడీ యాజ్ దిందేకెలే ఓకేనా. టీ ఈస్ రెడీ, can be written as దిందేకెలే. నెక్స్ట్ ఏం ఇచ్చారండి, కోల్డ్ అండ్ హాట్. కోల్డ్ అండ్ హాట్ can be written as KANKUMIL. క్లియర్. నెక్స్ట్ I am ready.
ఐ am రెడీ క్యాన్ బి రిటర్న్ యాజ్ మెష్నే కేలే, అవునా? ఓకే, సో ఇది కూడా అయితే మనకి అడిగినటువంటి క్వశ్చన్ అంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా? టీ ఈజ్ హాట్, టీ ఈజ్ హాట్ అన్నటువంటి వర్డ్ని మరి మనం ఎలా రాసుకోవచ్చు అని అడిగారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫుడ్ ఈజ్ హాట్ అన్నారు, టీ ఈజ్ రెడీ అన్నారు, అవునా? ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు రెండు చోట్ల ఈస్ అన్నటువంటి వర్డ్ కామన్గా ఉంది, ఓకేనా? అంటే ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఈస్ అన్నటువంటి వర్డ్ కామన్గా ఉంది లెఫ్ట్ సైడ్, ఈస్ అన్నటువంటి వర్డ్ కామన్గా ఉంది లెఫ్ట్ సైడ్, ఓకేనా? సో మరి రైట్ సైడ్ కూడా కామన్గా ఉన్నటువంటిది ఈస్ యొక్క వర్డింగ్ అవుతుంది, అవునా? సో రైట్ సైడ్ చూసినట్లయితే డిఈ అన్నటువంటి వర్డ్ కామన్గా ఉంది. సో మనకి దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈస్ అంటే ఏంటండి, డిఈ, అవునా? సో ఇప్పుడు టీ ఈస్ హాట్ అన్నారు. సో డెఫినెట్గా మనం చెప్పొచ్చు సెకండ్ వర్డ్ ఏం రావాలి, డిఈతో రావాలి. సో డిఈతో రానటువంటిది సో ఆప్షన్ ఎలిమినేషన్ మనం చేయడం జరుగుతుంది, ఓకేనా? డిఈతో ఇక్కడ రాలేదు, అవునా? అయితే ఇంకొకసారి అబ్జర్వ్ చేద్దాము, ఇంకేం కామన్గా ఉందో ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. సో హాట్ అన్నటువంటి వర్డ్ కామన్గా ఉందా? ఫస్ట్ ఈక్వేషన్లో థర్డ్ ఈక్వేషన్లో హాట్ అన్నటువంటి వర్డ్ కామన్గా ఉంది. ఫస్ట్ ఈక్వేషన్లో థర్డ్ ఈక్వేషన్లో హాట్ అన్నటువంటి వర్డ్ కామన్గా ఉంది. అయితే ఇక్కడ ఏం కామన్గా ఉంది, ఎంఐఎల్ అన్నటువంటిది కామన్గా ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, హాట్ అన్నటువంటిది ఏంటండి, హాట్ అన్నటువంటిది ఏంటి, ఎంఐఎల్. అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది టీ ఈస్ హాట్. ఇక్కడ కూడా ఫస్ట్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్ ఇంకెక్కడ హాట్ అన్నటువంటి వర్డ్ లేదు. సో ఖచ్చితంగా హాట్ అంటే ఏంటంటే ఎంఐఎల్, ఎంఐఎల్తో ఎండ్ అయ్యేటటువంటిది మన ఆన్సర్. ఎంఐఎల్తో ఏది ఎండ్ అవుతుంది, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, అవునా? ఇంకా ఇంకేం లేదు కదా. సో అంటే క్లియర్గా మనము ఈ విధంగా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ యాపిల్ ఈస్ కాల్డ్ షాంపూ, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇది సింపుల్గా ఒక చిన్న లాజిక్ చెప్తాను. హెవీగా అంతా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు హెవీగా థింక్ చేయకుండా నార్మల్గా చిన్న లాజిక్ చెప్తాను, దాని ప్రకారం సాల్వ్ చేసుకుని వెళ్ళిపోండి, ఓకేనా? చాలా మంది దీంట్లో కన్ఫ్యూషన్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, అవి నేను చెప్తాను ఏంటనేసి, ఓకేనా? ఒకసారి చూద్దాం. ఇఫ్ యాపిల్ ఈస్ కాల్డ్ షాంపూ, ఓకేనా? యాపిల్ అనేటటువంటి వర్డ్ని షాంపూ అని పిలిచినట్లయితే షాంపూ ఈజ్ కాల్డ్ మిల్క్ అవుతుందంట, మిల్క్ ఈజ్ కాల్డ్ పెన్, పెన్ ఈజ్ కాల్డ్ హెయిర్, హెయిర్ ఈజ్ కాల్డ్ యాపిల్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూస్డ్ ఫర్ డ్రింకింగ్ అన్నారు. డ్రింకింగ్కి ఏం యూజ్ అవుతుంది అని అడిగారు, ఓకేనా? సో నేను సింపుల్గా ఒకటి చెప్తానండి. సో డ్రింకింగ్కి ఏం యూజ్ అవుతుంది నార్మల్ అంటే తాగడానికి ఏం యూజ్ చేస్తాం నార్మల్గా. సో ప్రొవైడ్ చేసినటువంటి వర్డ్స్లో ఏముందో అని ఆలోచించాలి, ఓకేనా? సో డ్రింకింగ్ అంటే సో తాగడానికి, సో తాగే పర్పస్ మీద సో ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి సో వర్డ్స్లో ఏది సెట్ అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాము. సో యాపిల్ సెట్ కాదు, షాంపూ అనేది యూస్ చేస్తాం, తాగము, ఓకేనా? షాంపూ ఈజ్ కాల్డ్ మిల్క్, మిల్క్ అనేది తాగుతాము. సో దాని తర్వాత ఇంకా పెన్, హెయిర్, ఇవన్నీ సో డ్రింకింగ్ పర్పస్ అయితే ఏది కాదు, అవునా? సో అయితే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డ్రింకింగ్ పర్పస్ ఇక్కడ ఓన్లీ మిల్క్ మాత్రం ఇచ్చారండి. మనం వెంటనే మిల్క్ అనుకొని సో మిల్క్ ఆన్సర్ పెట్టడానికి ట్రై చేస్తాము. సో సింపుల్గా ఒక టెక్నిక్ చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? మిల్క్ అనేటటువంటి వర్డ్ని ఓకేనా దేనికి రెఫర్ చేస్తారో చూడండి, అదే మన ఆన్సర్ అవుతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి, విచ్ వన్ విల్ బి యూస్డ్ ఫర్ డ్రింకింగ్. సో మనము ఓకేనా డ్రింకింగ్ పర్పస్కి ఏం యూజ్ అవుతుందంటే ఇక్కడ మనకి మిల్క్ అనేది యూజ్ అవుతుంది, కానీ ఆన్సర్ మిల్క్ కాదు, ఓకేనా? మిల్క్ అనేది దేనికి రెఫర్ చేశారో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మిల్క్ ఈజ్ కాల్డ్ పెన్ అని ప్రొవైడ్ చేశారు. సో కాబట్టి డ్రింకింగ్ పర్పస్కి మనం యూజ్ చేసేది మిల్కే, కానీ ఆ మిల్క్ అనేది దేనికి రెఫరెన్స్ చేశారో, ఓకేనా దేనికి రెఫర్ చేశారో అదే మన ఆన్సర్ అవుతుంది. దానికి మించి ఇంకా ఎక్స్ట్రా అంతా ఏం థింక్ చేయొద్దండి, ఓకేనా? సో మిల్క్ యొక్క ఆన్సర్ పెన్ అని తీసుకొని సో పెన్ ఉన్నటువంటి ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. జస్ట్ ఏ వర్డ్ గురించి అయితే అడిగారో ఆ వర్డ్ దేన్ని రెఫర్ చేస్తుందో అదే మన ఆన్సర్, అంతే. క్లియర్? చూద్దామండి ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఈ మోడల్లో చూద్దాము, మనకి ఇంకా మంచి ఐడియా వస్తుంది, ఓకే? ఇఫ్ సర్కిల్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ స్క్వేర్, స్క్వేర్ ఈస్ కాల్డ్ రెక్టాంగిల్ అన్నారు, దెన్ వాట్ వుడ్ బి పాలిగాన్ విత్ 3 sides ఈస్ కాల్డ్. పాలిగాన్ అంటే రకరకాల సైడ్స్ ఉంటాయండి, 3 sides 4 sides 5 sides ఉన్నటువంటి ఒక స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ ఏదైనా సరే, హెక్సాగాన్ ఏదైనా సరే, సో వాటిని పాలిగాన్ అంటాము. దాంట్లో 3 sides కలిగినటువంటి దాన్ని ఏమంటాము అంటున్నారు, ఒక 3 sides కలిగినటువంటిది ఏంటి, ట్రయాంగిల్ అంటాము, అవునా? మనం వెంటనే ట్రయాంగిల్ అనుకుని ట్రయాంగిల్ క్లిక్ చేస్తామండి, కాదు, ట్రయాంగిల్ కాదు, అవునా? మరేంటి, ఓకేనా? సింపుల్గా చెప్పాను, ఏదైతే మనం అనుకుంటామో అది దేన్ని రెఫర్ చేస్తుందో అది మన ఆన్సర్. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, మనం అనుకునేది ఏంటి, ట్రయాంగిల్ కదా, కరెక్టే, కాకపోతే ట్రయాంగిల్ దేన్ని రెఫర్ చేస్తుందో ఆలోచించాలి. ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ అన్నారు, అవునా? సో మన ఆన్సర్ క్లియర్గా మనం చెప్పొచ్చు స్క్వేర్ అండి. వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ఒక పాలిగాన్కి 3 భుజాలు కలిగినటువంటి దాన్ని ఏమంటారో అని అడిగారు, కరెక్టే, కాకపోతే అది ట్రయాంగిల్. కాకపోతే ఇక్కడ ట్రయాంగిల్ని ఏమని రెఫర్ చేశారు, స్క్వేర్ అని రెఫర్ చేశారు. మనం ఏదైతే ఆన్సర్ అనుకుంటామో అది దేన్ని రెఫర్ చేసిందో అది మన ఒరిజినల్ ఆన్సర్ అవుతుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకొక
ఇంకొక 1-2 క్వశ్చన్లు చూద్దాము, అప్పుడు ఇంకా మీకు ఐడియా వస్తుంది ఎలా సాల్వ్ చేయాలో వచ్చేసి. ఓకేనా? ఇఫ్ వైట్ ఈస్ కాల్డ్ బ్లాక్, బ్లాక్ ఈస్ కాల్డ్ రెడ్, రెడ్ ఈస్ కాల్డ్ ఎల్లో, ఎల్లో ఈస్ కాల్డ్ గ్రీన్, ఈ విధంగా ఇస్తూ ఉంటారు వరుసగా. ఇవన్నీ చదువుకుంటా కూర్చుంటే మనకు టైం అయిపోతుంది. సింపుల్గా క్వశ్చన్ ఒకసారి మనం చదువుదాం, మీకు అర్థం కావడం కోసం ఇంతకుముందు ఫుల్ క్వశ్చన్ చదివామండి. డైరెక్ట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సింపుల్గా ఫస్ట్ ఏం అడిగారో ఫస్ట్ దాన్ని చదివేస్తే బెటర్. ఓకేనా? దాని తర్వాత మనకు ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. చూద్దాం. వాట్ వుడ్ బి ది కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్? వాట్ వుడ్ బి ది కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్? కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ అందరికీ తెలుసు. ఏం కలర్ అండి? రెడ్ కలర్. వెంటనే మనం రెడ్ అనుకొని రెడ్ ఆన్సర్ క్లిక్ చేస్తాం. రెడ్ కాదు, రెడ్ కాదు. ఓకేనా? మన ఆన్సర్ ఏమవుతుంది? రెడ్ అనేటటువంటి కలర్ దేన్ని రెఫర్ చేస్తుందో అదే మన ఆన్సర్. ఒకసారి చూద్దామా? వైట్ ఈస్ కాల్డ్ బ్లాక్, బ్లాక్ ఈస్ కాల్డ్ రెడ్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెడ్ ఈస్ కాల్డ్ ఎల్లో, రెడ్ ఈస్ కాల్డ్ ఎల్లో. సో మరి మన ఆన్సర్ ఏమవుతుందండి? మన ఆన్సర్ ఏమవుతుందంటే ఎల్లో అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇఫ్ హాకీ ఈస్ నోన్ యాజ్ టేబుల్, బాస్కెట్బాల్ ఈస్ నోన్ యాజ్ బెడ్, బ్యాడ్మింటన్ ఈస్ నోన్ యాజ్ స్టూల్ అండ్ క్రికెట్ ఈస్ నోన్ యాజ్ డెస్క్, దెన్ విచ్ గేమ్ ఈస్ ప్లేడ్ విత్? ఇది ఇంపార్టెంట్ అండి. విచ్ గేమ్ ఈస్ ప్లేడ్ విత్ ఏ నెట్ బిట్వీన్ 2 players ఆర్ టీమ్స్? ఏ నెట్ బిట్వీన్ అన్నారు, ఓన్లీ ఒక నెట్ మాత్రం ఉంటుంది. ఓకేనా? 2 sides 2 teams అనేటటువంటి ప్లేయర్స్ వచ్చేసి గేమ్ అనేది ప్లే చేస్తారు. సో అటువంటిది ఏ గేమ్ ప్రొవైడ్ చేసిన దాంట్లో అంటున్నారు. సో హాకీ వచ్చేసి గోల్స్ ఉంటుంది కాదు. సో నెక్స్ట్ ఏంటి? బాస్కెట్ బాల్ అంటున్నారు. బాస్కెట్ బాల్ గోల్ వేయడానికి ఉంటుంది. నెక్స్ట్ అండి బ్యాడ్మింటన్ అనేది ఓన్లీ ఒక నెట్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. బ్యాడ్మింటన్ ఆడతారు, అందరికి ఐడియా ఉంటుంది. సో డెఫినెట్ గా మనం ఏమనుకుంటాము? సో బ్యాడ్మింటన్ ఆన్సర్. ఇదైతే క్లియర్. కాకపోతే ఆన్సర్ బ్యాడ్మింటన్ కరెక్టే. ఏంటి? విత్ 1 net బిట్వీన్ 2 players ఆర్ టీమ్స్ కరెక్టే. కాకపోతే ఆన్సర్, ఒరిజినల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే మనం క్లిక్ చేయాల్సినటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే, సో బ్యాడ్మింటన్ దేన్ని రెఫర్ చేస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. బ్యాడ్మింటన్ అనేటువంటి వర్డ్ దేన్ని రెఫర్ చేస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్యాడ్మింటన్ ఈస్ నోన్ యాజ్, ఇది ఇంపార్టెంట్ అండి, బ్యాడ్మింటన్ ఈస్ నోన్ యాజ్ స్టూల్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అవునా? సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ స్టూల్. ఓకేనా? మనకు ఒక ఆన్సర్ వస్తుందండి. ఓకేనా? అది అక్యురేట్ ఆన్సర్ కాదు, అది దేనైతే రెఫర్ చేస్తుందో అది మనం ఆన్సర్గా తీసుకుంటే చాలు. ఓకేనా? ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి. ఇఫ్ ఉర్దూ, సాంస్క్రిట్, హిస్టరీ, ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ ఆర్ నోన్ యాజ్, ఫిజిక్స్, హిస్టరీ, ఉర్దూ, ఎకనామిక్స్ అండ్ సాంస్క్రిట్ రెస్పెక్టివ్లీ అంటే వరుస క్రమంలో అంటున్నారు. ఒకసారి చూద్దాం. ఉర్దూ, సాంస్క్రిట్ని శాన్ అని రాసుకుంటానండి. హిస్టరీ, ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ ఓకేనా? ఆర్ నోన్ యాజ్ ఏమంటున్నారు? ఉర్దూని ఎలా రాసుకోవచ్చు అంటున్నారు? వరుస క్రమంలో ఫిజిక్స్గా రాయొచ్చు, హిస్టరీగా రాయొచ్చు, ఉర్దూగా రాయొచ్చు, ఎకనామిక్స్గా రాయొచ్చు, సాంస్క్రిట్గా రాయొచ్చు అంటున్నారు. అవునా? సో కాబట్టి ఆర్డర్లో రాసుకుందాం. ఉర్దూని ఎలా రాయొచ్చు? ఫిజిక్స్గా రాయొచ్చు అంటున్నారు. నెక్స్ట్ సాంస్క్రిట్ని ఎలా రాయొచ్చు? హిస్టరీగా రాయొచ్చు అంటున్నారు. అవునా? హిస్టరీని ఎలా రాయొచ్చు? ఉర్దూగా రాయొచ్చు అంటున్నారు. నెక్స్ట్ ఫిజిక్స్ని ఎలా రాయొచ్చు? ఎకనామిక్స్, ఉర్దూ తర్వాత ఏంటి? ఎకనామిక్స్గా రాయొచ్చు. నెక్స్ట్ వన్ ఓకేనా? ఎకనామిక్స్ని లాస్ట్ వర్డ్ ఏంటి? సాంస్క్రిట్. అంటే వాళ్ళు రెస్పెక్టివ్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వరుస క్రమంలో రాసుకోండి. అంటే ఉర్దూని ఫిజిక్స్గా రాయొచ్చు, సాంస్క్రిట్ని హిస్టరీని ఉర్దూ, ఫిజిక్స్ని ఎకనామిక్స్ని సాంస్క్రిట్గా రాయొచ్చు అని మీనింగ్ రెస్పెక్టివ్లీ. అంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. దెన్ విచ్ సబ్జెక్ట్ డిడ్ వి స్టడీ అబౌట్ ది న్యూటన్ అన్నారు. సో న్యూటన్ ఓకేనా? న్యూటన్స్ లా అంటాం కదండి. న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఏ సబ్జెక్ట్లో వస్తుంది? అందరికీ తెలిసిన విషయమే, ఫిజిక్స్ అన్నటువంటి సబ్జెక్ట్లో వస్తుంది, భౌతిక శాస్త్రంలో. అవునా? సో అయితే మనం వెంటనే ఏమనుకుంటాం? ఫిజిక్స్ అని క్లిక్ చేస్తాం. ఆన్సర్ ఫిజిక్స్ కాదు. న్యూటన్స్లో వచ్చేది ఫిజిక్స్లోనే, కాకపోతే ఫిజిక్స్ కాదు. ఏం చెప్పాను? మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అది దేన్నైతే రెఫర్ చేస్తుందో అది మన ఆన్సర్ అని చెప్పడం జరిగింది. మన ఆన్సర్ కాకపోతే ఫిజిక్సే, కాకపోతే అది దేన్ని రెఫర్ చేస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఫిజిక్స్ అన్నటువంటిది ఎకనామిక్స్ని రెఫర్ చేస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ డి ఎకనామిక్స్ మన ఆన్సర్ అవుతుంది. సో సింపుల్గా మనకి ఆన్సర్ తెలిసిపోయిన వెంటనే క్లిక్ చేస్తామండి. ఓకేనా? సో అక్కడ కొంచెం హుషారుగా ఉండాలి. సో మనకు వచ్చినటువంటి ఆన్సర్ దేనైతే రెఫర్ చేస్తుందో అది మన ఆన్సర్గా మనం కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్? ఓకే. ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్లో కండిషనల్ టైప్ ఆఫ్ అంటే కండిషన్స్ అనేది కొన్ని ప్రొవైడ్ చేస్తారు. కండిషనల్ టైప్ ఆఫ్ కోడింగ్ డీకోడింగ్ అనేది చూద్దాము.
ఓకేనా దీనికి చూడడానికి ఏదో పెద్ద క్వశ్చన్ లాగా అనిపించి ఇదాటి సాల్వ్ చేస్తామో లేదో గమ్మున స్కిప్ చేయడం బెటర్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే నేను చెప్తాను చూడండి, అన్నిటికంటే బెస్ట్ ఈజీ వే ఇదే అండి. ఓకేనా చాలా తొందరగా సాల్వ్ చేసేటటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇదే. కోడింగ్ డీకోడింగ్లో ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాము. ఓకేనా ఇన్ దిస్ క్వశ్చన్ ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఏం లేదండి. ఓకేనా ఒక బాక్స్ ఇచ్చి ఒక్కొక్క కోడ్కి ఒక్కొక్క నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సింబల్కి ఒక్కొక్క నెంబర్, అంటే కొన్ని నెంబర్స్ సింబల్స్ ఇస్తారు, వాటి యొక్క కోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే అంటే నార్మల్గా కొన్ని కండిషన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక బాక్స్ ఇచ్చి దాని యొక్క నెంబర్స్ సింబల్స్ కోడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని అండర్లో కొన్ని కండిషన్స్ అనేది అంటే నియమాలు, అంటే ఇలానే పాటించాలి ఇలానే చేయాలన్నటువంటి రూల్స్ ఉంటుంది కదా. సో అటువంటి కొన్ని కండిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో 3 కండిషన్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, 3 కండిషన్స్ ప్రొవైడ్ చేసి ఈ కండిషన్స్కి అప్లికేబుల్ అయ్యే విధంగా ఇక్కడ క్వశ్చన్ ఉందండి. ఇది ఒరిజినల్ క్వశ్చన్. అందరూ బాక్స్లో ఉన్నటువంటిది ఓన్లీ లాజిక్స్ కోడ్ వర్డ్స్ మాత్రమే. సో ఇక్కడ అయితే ఈ కండిషన్స్ ప్రకారము ఈ కోడ్ వర్డ్స్ని యూస్ చేసుకొని ఈ హౌ విల్ ఒక 5% ఈక్వల్ టు 3!9 అన్నటువంటి ఒక ఈ నెంబర్ని ఏ విధంగా మన కోడ్ వర్డ్ రూపంలో రాయొచ్చు అని అడుగుతున్నారు. ఓకేనా ఇంకోసారి చెప్తాను, ఒకసారి దయచేసి అందరూ వినండి. సో ఏం లేదంటే ఈ విధంగా ఒక బాక్స్ ఒకటి ప్రొవైడ్ చేసి నెంబర్స్ ఇచ్చి దాని యొక్క నెంబర్స్ కానీ సింబల్స్ కానీ ఇచ్చి దానికి కొన్ని కోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఈ కండిషన్స్ ప్రకారం అప్లికేబుల్ చేసి ఈ ఇచ్చినటువంటి నెంబర్స్కి కానీ కోడ్స్కి కానీ ఏం కోడ్ వర్డ్ వస్తుందో రాయండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా సాల్వ్ చేయండి అని చెప్తారు. ఓకేనా మరి ఎలా సాల్వ్ చేయాలి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని కండిషన్స్ చెప్తాను, ఇది ఇలానే ఫాలో అవ్వండి. ఓకే మీకు చాలా తొందరగా ఆన్సర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ కోడ్స్ ఈ బాక్సులు ఇవి కాదండి. ఓకేనా క్వశ్చన్ ఏంటని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా క్వశ్చన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా 5% క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేసేయాలి. క్వశ్చన్ ఏం అడిగారు, ఓకేనా మెయిన్ క్వశ్చన్ ఏంటి, దేనికి మనం కోడ్ రాయాలనేది మనం తెలుసుకోవాలి. అది తెలియకుండా ఇవన్నీ చదువుకుంటా కూర్చుంటే మనకు టైం అయిపోతుంది. అడిగినటువంటి క్వశ్చన్ డైరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఏమి ఇచ్చారండి 5 ఇచ్చారు. 5% ఈక్వల్ టు 3! సింబల్, దాని తర్వాత ఏమి ఇచ్చారంటే 9. దీనికి కోడ్ వర్డ్ మనం ఇప్పుడు రాయాలి. అవునా దీనికి మనం కోడ్ వర్డ్ రాయాలి. కాకపోతే ఈ క్వశ్చన్ రాసుకున్న తర్వాత అక్కడ మీకు ఎగ్జామ్ హాల్లో కూడా రఫ్ షీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వెంటనే మీరు ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్గా తొందరగా రాసుకునేసేయండి. రాసుకున్న తర్వాత కండిషన్స్ని ఒకసారి చదవండి. నేను చెప్తాను. సో ఏంటి ఫస్ట్ కండిషన్ ఒకసారి చదువుదాం. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ఏ సింబల్, అంటే అడిగినటువంటి క్వశ్చన్లో ఫస్ట్ ఎలిమెంట్ కనుక సింబల్ అయినట్లయితే అండ్ లాస్ట్లో ఇచ్చినటువంటి ఎలిమెంట్ వచ్చేసి నెంబర్ అయినట్లయితే అన్నారు. ఫస్ట్ది ఏంటి సింబల్, లాస్ట్ది ఏంటి నెంబర్ అయినట్లయితే అంటున్నారు. అవునా ఇక్కడ సింబల్ అయ్యేది సింబల్ కాదు. సో కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్తో ఇంకా సంబంధం లేదు. ఓకేనా సెకండ్ కండిషన్ ఒకసారి చదువుదాం. సెకండ్ కండిషన్ ఒకసారి చదవండి. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఆడ్ నెంబర్ అండ్ ద లాస్ట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్ అయినట్లయితే, ఇది ఆడ్ నెంబర్ కరెక్టే, కానీ ఇది ఈవెన్ నెంబర్ సరి సంఖ్య కాదు కదా. మరి వాళ్ళు ఏమంటున్నారు ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయినట్లయితే అంటున్నారు, కానీ ఇక్కడ అవ్వలేదు కాబట్టి మనం సింపుల్గా సెకండ్ కండిషన్ కూడా ఎలిమినేట్ చేస్తున్నాము. ఓకేనా థర్డ్ కండిషన్ ఒకసారి చదువుదాం. ఇఫ్ బోత్ సెకండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్, అంటే రెండవ ఎలిమెంట్ అండ్ మూడవ ఎలిమెంటు ఎయిదర్ సింబల్స్ అవ్వచ్చు లేదా నెంబర్స్ అవ్వచ్చు, అలా అయినట్లయితే అంటున్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు సింబల్సే కదా ప్రొవైడ్ చేశారు. పర్సంటేజ్ ఈజ్ ఆల్సో సింబల్, ఈక్వాలిటీ ఈజ్ ఆల్సో సింబల్. ఓకేనా రెండు సింబల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో థర్డ్ కండిషన్ ఇక్కడ మనకి సాటిస్ఫై అయింది కరెక్టే. ఓకేనా సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ 2 కండిషన్స్ ఇంకా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఓన్లీ థర్డ్ కండిషన్ మాత్రం తీసుకొని దాని ప్రకారం మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చూడండి. ఇఫ్ బోత్ సెకండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ ఎయిదర్ సింబల్స్ ఆర్ నెంబర్స్ అయినట్లయితే ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్, అంటే థర్డ్ ఎలిమెంట్ అన్నటువంటిది ఏ విధంగా కోడ్ చేయాలంటున్నారు, కోడెడ్ యాజ్ కోడ్ ఫర్ ది సెకండ్ ఎలిమెంట్. సెకండ్ వన్కి ఏదైతే కోడ్ వర్డ్ ఉందో దాన్నే థర్డ్ ఎలిమెంట్ కూడా తీసుకోమంటున్నారు. నేనేం చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ రాసామా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కోడ్ వర్డ్స్ ఏంటో ఫస్ట్ మనం రాసుకునేద్దాము, తర్వాత ఈ థర్డ్ కండిషన్ కత్తుకొద్దాం. ఓకేనా చాలా సింపుల్గా ఉంటుంది. సో 5 యొక్క కోడ్ వర్డ్ ఏంటి బి, క్లియర్. పర్సంటేజ్ యొక్క కోడ్ వర్డ్ ఏంటి, పర్సంటేజ్ యొక్క కోడ్ వర్డ్ వి. నెక్స్ట్ ఈక్వాలిటీ యొక్క కోడ్ వర్డ్ ఏంటి ఈ. అవునా నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేశారండి 3 యొక్క కోడ్ వర్డ్ ఏంటి పి. ఎక్స్క్లమేటరీ సింబల్ యొక్క కోడ్ వర్డ్ ఏంటి సి. 9 యొక్క కోడ్ వర్డ్ ఏంటి ఎక్స్ అండి. ఓకేనా
అయితే బీవీఈ పీసీఎక్స్ కరెక్టే, కాకపోతే దేని ప్రకారం ఇచ్చారు, థర్డ్ కండిషన్ ప్రకారం ఉంది కాబట్టి ఒకసారి ఏం చేయమంటున్నారండి, ఓకేనా, ద థర్డ్ ఎలిమెంట్, ఇది ఇంపార్టెంట్ అండి, ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ కోడ్ ఫర్ ది సెకండ్ ఎలిమెంట్ అంటున్నారు, ఓకేనా, కోడ్ ఫర్ ది సెకండ్ ఎలిమెంట్ అంటున్నారు. థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ ది కోడ్ ఫర్ ది సెకండ్ ఎలిమెంట్ అంటున్నారు, ఓకేనా. సో సెకండ్ ఎలిమెంట్కి కోడ్ ఫర్ ది అంటే థర్డ్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్కి ఏదైతే వచ్చిందో అదే థర్డ్ ఎలిమెంట్ కూడా తీసుకోమంటున్నారు, అంతేనా. ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ ది కోడ్ ఫర్ ది సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్కి ఏదైతే కోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందో అదే కోడ్ థర్డ్ ఎలిమెంట్ కూడా తీసుకోండి అంటున్నారు. సో కాబట్టి ఫస్ట్ వన్కి బి, సెకండ్ వన్కి వి, ఓకేనా. సెకండ్ వన్కి ఏదైతే ప్రొవైడ్ చేయడం జరిగిందో అదే థర్డ్ వన్ కూడా తీసుకోమంటున్నారు. సో బీవీవి ఇంక రిమైనింగ్ అని యాజ్ ఇట్ ఈస్ పీసీఎక్స్. సో అంటే బీవీవి పీసీఎక్స్ అనేది మన ఆన్సర్. ఏ ఆప్షన్ అండి, సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. క్లియర్. అంటే ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ అనేది ప్రొవైడ్ చేస్తారో దాని కోడ్స్ రాసుకుంటాము, ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ కండిషన్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా. కండిషన్ సాటిస్ఫై కలదంటే దాంట్లో వెంటనే స్కిప్ చేస్తే బెటర్ అండి, ఓకేనా. వెంటనే స్కిప్ చేసి ఏదైతే కండిషన్ సాటిస్ఫై అయిందో దాంట్లో ఏదైతే కండిషన్ ఇచ్చారో అంటే మళ్ళీ ఏదైతే అక్యురేట్గా కండిషన్ సాటిస్ఫై అయిందో దాంట్లో ఒక చిన్న కండిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఇన్సైడ్ ఇంకో కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ప్రకారం ఈ కోడ్స్ మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇంకొన్ని చూద్దాము, మనకి ఇంకా క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, వెంటనే ఏం చెప్పాను, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కనబడింది అంటే వెంటనే ఈ బాక్స్ పట్టించుకోకూడదు, కండిషన్స్ పట్టించుకోకూడదు. ఏం పట్టించుకోవాలంటే డైరెక్ట్గా క్వశ్చన్ తీసుకునేసేయాలి. క్వశ్చన్ తీసుకునే ఇక్కడ ఇచ్చాడు క్వశ్చన్ అనేసి, ఇక్కడ చూస్తే మనకి వెంటనే ఇదే క్వశ్చన్ ఏమో అనుకుంటాము. ఆ క్వశ్చన్ అన్నటువంటి క్వశ్చన్ ఎక్కడుంది, అసలు మనకు కనబడిన కూడా కనబడదు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి క్వశ్చన్, గ్యాప్ కూడా ఉండదు, అంత గ్యాప్ ప్రొవైడ్ చేస్తే ఎట్లా, ఓకేనా, ఈజీగా మనకి మార్కులు వచ్చేస్తుంది, ఓకేనా. మనల్ని కన్ఫ్యూషన్ చేసేదే వాళ్ళ ఇంటెన్షన్గా పెట్టుకొని ఉంటారు, ఓకేనా. సో కాబట్టి మనము దాంట్లో నుంచి మనము ఓకేనా రెక్టిఫై చేసుకొని మనం సాల్వ్ చేయగలిగితే మనం క్రాక్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది జాబ్స్ అనేది. ఒకసారి చూద్దాం క్వశ్చన్ ఏం ప్రొవైడ్ చేశారు, దాని నెంబర్స్ రాసుకుంటే చాలు. 6% 385 4 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది గివెన్ నెంబర్స్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ కోడ్ వర్డ్స్ మనకి ప్రస్తుతానికి సంబంధం లేదు, జస్ట్ కండిషన్స్ చదువుదాం. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్, ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబరా కాదు, సో ఫస్ట్ కండిషన్తో ఇంకా మనకి సంబంధం లేదు. సెకండ్ వన్, ఓకే, ఇఫ్ ద సెకండ్ ఎలిమెంట్ ఈస్ ఏ సింబల్, సెకండ్ ఎలిమెంట్ సింబల్ అండ్ ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్, ఫస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్, సెకండ్ సింబల్ ఫస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్, సెకండ్ వన్ సెట్ అయిందండి, సెకండ్ వన్ సెట్ అయింది, అవునా. థర్డ్ వన్ ఒకసారి చెక్ చేసేద్దాం. ఇఫ్ ద థర్డ్ ఎలిమెంట్ ఈస్ ఏ నెంబర్, థర్డ్ ఎలిమెంట్ నెంబర్ ఉందా, లేదు. సో క్లియర్గా మనకు అర్థమైపోతుంది మనం తీసుకోవాల్సినటువంటి కండిషన్ ఏంటి, ఓన్లీ సెకండ్ కండిషన్ తీసుకుంటే సరిపోతుంది, అవునా. ఓకే, ఇఫ్ ద సెకండ్ ఎలిమెంట్ ఈస్ ఏ సింబల్ అండ్ ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్, సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి సింబల్, ఫస్ట్ ఎలిమెంట్ ఈవెన్ నెంబర్, కరెక్టే. ద కోడ్స్ ఫర్ దిస్ టూ ఇన్ అలా ఇచ్చినప్పుడు అయితే ఏమంటున్నారండి, బ్రాకెట్లో ఇచ్చారు ప్రొవైడ్ చేసేది, ద సెకండ్ అండ్ ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్ అంటున్నారు, రెండు ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. ఏ ఎలిమెంట్స్, సెకండ్ ఎలిమెంట్ అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ అంటే యాష్, ఫిఫ్త్ ఎలిమెంట్ 3, 4, 5 ఈ టూ ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేయమంటున్నారు, ఇంటర్చేంజ్ చేసేయండి. 6 యాష్ అన్నటువంటి ప్లేస్లో ఏం రావాలండి, 8 రావాలి. ఇంక రిమైనింగ్ అని యాజ్ ఇట్ ఈస్ %3, ఈ 8 ప్లేస్లో ఏ సింబల్ రావాలి, యాష్ అన్నటువంటి సింబల్ రావాలి. ఇంక రిమైనింగ్ అని యాజ్ ఇట్ ఈస్ 5 యాష్ 4, ఓకేనా. దాని యొక్క కోడ్స్ ప్రొవైడ్ చేసుకుంటే అదే మన ఆన్సర్ అవుతుంది, అంతే. ఒకసారి తీసుకుందామా. 6 యొక్క కోడ్ వర్డ్ ఎంత, ఆర్. 8 యొక్క కోడ్ వర్డ్ ఎంత, బి. పర్సంటేజ్ యొక్క కోడ్ వర్డ్ ఎంత, కే. 3 యొక్క కోడ్ వర్డ్ డబ్ల్యూ. యాష్ యొక్క కోడ్ వర్డ్ ఎంత అండి, పి. 5 యొక్క కోడ్ వర్డ్ ఎంత, జి. యాష్ యొక్క కోడ్ వర్డ్ పి. 4 యొక్క కోడ్ వర్డ్ ఎంత, యు, ఓకేనా. ఆర్బీకేడబ్ల్యూ పీజీపీయూ. ఏ ఆప్షన్ అండి, ఆర్బీకేడబ్ల్యూ, ఫస్ట్ ఆప్షన్ కదా, ఆర్బీకే. సిఆర్డి, ఆర్బీకే. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ఆర్బీకేడబ్ల్యూ పీజీపీయూ. ఓకే. సో ఏం లేదండి, ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్గా క్వశ్చన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని రాసుకునేసేయాలి. తర్వాత ఈ కోడ్ వర్డ్స్తో కూడా సంబంధం లేదు, జస్ట్ ఈ కండిషన్స్ ఒకసారి చదవాలి. ఏవేవి మనకి సెట్ కలదు దాన్ని ఎలిమినేట్ చేసేయండి వెంటనే. సో ఏదైతే సెట్ అయిందో దాన్ని మాత్రం తీసుకొని, ఓకేనా, దాంట్లో ఓకేనా కండిషన్ లోపల ఇన్సైడ్ ఇంకొక చిన్న కండిషన్ ఉంటుంది, దాని ప్రకారము ఇక్కడ ఇంటర్చేంజ్ చేయమంటున్నారా, లేదా చిన్న చిన్న నెంబర్స్ మాత్రం మార్చమంటున్నారా, లేదా అడిషన్ చేయమంటున్నారు, చిన్న చిన్న ఆపరేషన్స్ ఉంటాయి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కావచ్చు, లేదా ఇంటర్చేంజ్ చేయొచ్చు కావచ్చు. సో అవి మాత్రం చేసుకొని దాని యొక్క కోడ్స్ అక్యురేట్గా మనం రాసుకునేస్తే చాలు, అదే మన ఆన్సర్ అవుతుంది. ఇంకొన్ని చూద్దాం, మనకి ఇంకా క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్ చూస్తాను ఏం చెప్పానండి. సో డైరెక్ట్గా మన క్వశ్చన్ ఎక్కడ ఉందో మనం అబ్జర్వ్ చేసుకోవాలి.
క్వశ్చన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడే ఉంటుంది. క్వశ్చన్స్ మనకు సరిగ్గా కనిపించకుండా ప్రొవైడ్ చేస్తుంటారు. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, ప్లస్ యాష్ అన్నటువంటి సింబల్ 7, దాని తర్వాత అన్ సింబల్, దాని తర్వాత 6. ఇదేనా 6 అన్నటువంటి సింబల్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు కండిషన్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏం చేయాలి, క్వశ్చన్ రాసుకున్న తర్వాత కండిషన్స్ చూడండి. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ఏ సింబల్, ఫస్ట్ ఎలిమెంట్ సింబలా కరెక్ట్, అండ్ ద లాస్ట్ ఈజ్ ఏ నెంబర్, లాస్ట్ ఈజ్ ఏ నెంబర్. సో ఫస్ట్ వన్ సెట్ అయింది, ఒకసారి చూడండి. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ సింబల్, లాస్ట్ ఈజ్ ఏ నెంబర్. అలాగని రిమైనింగ్ కూడా ఒకసారి చెక్ చేసేయాలండి, ఓకేనా, కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్, ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబరా కాదు. సో సెకండ్ వన్ ఎలిమినేట్. ఇఫ్ బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, సెకండ్ థర్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్సా, అసలు ఒకటేమో సింబల్ ఒకటేమో నెంబర్, అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కూడా కాదు. సో క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఫస్ట్ కండిషన్ అనేది సెట్ అవుతుంది, ఫస్ట్ కండిషన్ అనేది సెట్ అవుతుంది. సో అయితే ఇక్కడ మరి కండిషన్ లోపల ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. ఓకే, ద ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ ఏ సింబల్ కరెక్ట్ అండి, లాస్ట్ ఎలిమెంట్ ఈస్ ఏ నెంబర్, అది కూడా కరెక్ట్. ద కోడ్స్ ఫర్ దిస్ టూ, ఓకేనా, ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్, ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్, ఇవి రెండు ఇంటర్చేంజ్ చేయమంటున్నారు, ఓకేనా, మార్చమంటున్నారు. సో రాసుకుందామా, ఫస్ట్ ఏమవుతుంది 6 అవుతుంది, దాని తర్వాత ఏమవుతుందండి యాష్, ఓకేనా, 7 అండ్ ప్లస్, ఓకేనా, చేంజ్ చేసిన తర్వాత దాని యొక్క కోడ్స్ రాసుకుంటే చాలు. 6 యొక్క కోడ్ ఏంటి, ఎస్, ఎస్తో స్టార్ట్ అయ్యేది మన ఆన్సర్. సో ఆప్షన్ సి. ఎందుకు రిమైనింగ్ కూడా ఒకసారి చెక్ చేద్దామంటే చెక్ చేద్దాం. యాష్ యొక్క సింబల్ ఏంటి డి, 7 యొక్క కోడ్ వర్డ్ ఏంటి పి, ఓకేనా, అండ్ సింబల్ యొక్క కోడ్ వర్డ్ ఏంటి ఈ, ప్లస్ యొక్క కోడ్ వర్డ్ ఏంటి ఆర్. ఒకసారి చెక్ చేయండి, ఎస్డిపిఈఆర్, ఎస్డిపిఈఆర్. సో అంటే ఏం లేదండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కోడింగ్ డీకోడింగ్ మనం ఒకసారి చూసినప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ రాసుకునేసాం అనుకోండి, క్వశ్చన్ రాసుకున్న తర్వాత కండిషన్స్ ఒకసారి చదవండి. సో చదివిన తర్వాత ఏవేవి సాటిస్ఫై కావట్లేదు దాన్ని ఎలిమినేట్ చేసి సాటిస్ఫై అయినటువంటి కండిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ ఏం ఆపరేషన్ చేయమంటున్నారు, ఏది ఇంటర్చేంజ్ చేయమంటున్నారా, లేదా పక్కన ఉన్నటువంటి నెంబర్స్కి మార్చమంటున్నారా, లేదా దాని యొక్క కోడ్ వర్డ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా, అది మాత్రం తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఓకేనా, చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్స్, సింబల్స్, కోడ్స్ అని ప్రొవైడ్ చేసినప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ రాసుకొని కండిషన్స్ చెక్ చేసుకొని ఆప్షన్ ఎలిమినేషన్ బెస్ట్ మెథడ్. ఓకే.